ఊరికే రావని చెప్పి ఆయన దొంగతనాలు చేస్తేనే వస్తాయని చెప్తున్నాడా? మన డెఫినెట్ గా ఈ కేసు చాలా ఆసక్తికరమైన కేసు. యాక్చువల్ గా భక్తురాలు పోగొట్టుకున్నది ఒక డైమండ్ నెక్లెస్, కొంత కాస్ట్లీ వ్యవహారం. అది దాదాపుగా 50 లక్షల పైగా ఉన్న ఒక గోల్డ్ నెక్లెస్ పోగొట్టుకున్నారు. చోరీ చేసింది ఒక విశాఖపట్నం నుంచి చెందిన ఒక మహిళ. ఆ అమ్మాయిని ట్రేస్ చేశారు. ట్రేస్ చేసిన తర్వాత పోలీసుల ఎంక్వైరీలో ఓకే ఈ అమ్మాయి ఎక్కడ జరిగింది ఏంటి అనే వ్యవహారంలో అక్కడ కూడా ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితురాలు నేరుగా ఆ దొంగతనం చోరీ చేసిన మహిళతో మాట్లాడే సమయంలో ఆమె బయటపడింది. ఇట్లా నేను లలితా జ్యువెలరీస్ లో అమ్మేశాను అని. సరే, అది ఎక్కడ అమ్మారు అంటే రాజమండ్రి లలితా జ్యువెలరీస్ లో అమ్మారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత అసలు వాస్తవం ఏంటంటే దొంగకే బెరిగి కొట్టించారు లలితా జ్యువెలరీస్. లలితా జ్యువెలరీస్ ఈ నగలు ఒకరికి తీసుకువెళ్ళిన తర్వాత ఈ డైమండ్స్ ఉన్న వాటిని చూస్తే షాప్ లో కొనుక్కునే వాళ్ళు ఏం చేసి లలితా జ్యువెలరీస్ సిబ్బంది ఏం చేసింది, ఇది పిచ్చి రాళ్ళు, ఈ రాళ్ళ వల్ల మీకేం ఉపయోగం ఉండదు అని చెప్పి ఆ రాళ్ళను పక్కన పెట్టేసి ఏదైతే గోల్డ్ ఉంటుందో ఆ గోల్డ్ కి ఒక రేటు, తక్కువ రేటుకి గోల్డ్ ఇచ్చేసి ఆ మహిళని పంపించేశారు. సరే, పోలీసులు వ్యవహారాన్ని తెలుసుకున్నారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్కి వెళ్ళారు, రాజమండ్రికి వెళ్ళారు. రాజమండ్రిలో లలిత సిబ్బందిని కూడా తీసుకుని వచ్చే ప్రయత్నం చేశారు, తీసుకుని వచ్చారు. కానీ ఇప్పుడు వరకు కూడా లలిత సిబ్బంది దగ్గర నుంచి రికవరీ చేసిన సొమ్ములో అసలు సొమ్మును పోగొట్టుకుని ఎంతో కొంత బాధ్యతలకు ముట్టజెప్పే ప్రయత్నం అయితే చేశారు. సరే, కేసు అయిపోయింది. కానీ ఇప్పుడు వరకు కూడా లలితా జ్యువెలరీస్ ఇట్లాంటి దొంగ బంగారం కొనుగోలు చేయడం ఏంటి, ఎందుకు కొనుగోలు చేస్తున్నారు అని ప్రశ్నించాలి కదా. లలితా జ్యువెలరీస్ యాక్చువల్ గా వాళ్ళ మీద కేసు పెట్టాల్సిన పరిస్థితి ఉంది కదా, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా. అసలు ఈ లలితా జ్యువెలరీస్ లో ఇట్లా దొంగతనం చేసిన చాలా వరకు వస్తువులను కూడా వాళ్ళు కొంటుంటే అది ఎలా అనుమతిస్తున్నారు? ఒక దొంగతనం చేసి తీసుకుని వచ్చిన వస్తువుని వీళ్ళు ఎలా కొంటారు? కొనే వాళ్ళకి రైట్ లేదు. రెండవది, అక్రమంగా ఇటువంటి కొనడం వల్ల సంస్థకు కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళకి పెద్ద ఎత్తున ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్కడ కూడా కొంత ఇష్యూస్ వస్తాయి. కానీ కృష్ణ అంటే పోలీసులు కేసు నమోదు చేయకపోవడం గల కారణం ఏంటంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా ఉందా? కిరణ్ ఇన్ఫ్లుయెన్స్ కారణంగానే ఇప్పుడు అక్కడ పోలీసులు కేసు నమోదు చేయకుండా వదిలిపెట్టారా? డైమండ్ నెక్లెస్ వన్ టౌన్ పోలీసులు చెప్పే కథనం ఇది సర్వసాధారణంగా జరుగుతుంటాయి సార్. గోల్డ్ బయట పోయిన తర్వాత వీళ్ళు ఎక్కడో దగ్గర అమ్ముతారు, అమ్ముకునేటప్పుడు కొన్ని షాపుల్లో అమ్ముకుంటారు, కొంత దగ్గర అమ్ముతారు, అది సర్వసాధారణం అని చెప్పి మాట్లాడతారు. కాకపోతే ఇంత పెద్ద షాపు లలితా జ్యువెలర్స్ లాంటి పెద్ద షాపు, కిరణ్ లాంటి పెద్ద వ్యక్తులు రోజు టీవీలలో పెద్ద ఎత్తున వాళ్ళ యాడ్స్ కావచ్చు, వాళ్ళ ఆహారాలు కావచ్చు, వాళ్ళు పెద్ద ఎత్తున నడుపుతుంటారు. అటువంటి వ్యక్తి ఇటువంటి చిల్లర పనులు చేస్తూ సమాజానికి ఏం చెప్పబోతున్నారు అనేది అర్థం కావట్లేదు. రెండోది, పోలీసులు ఈ వ్యవహారం మీద ఎందుకు సీరియస్ గా తీసుకోలేకపోయారంటే ఒత్తిడి ఉంది వాళ్ళ మీద, కిరణ్ ఒత్తిడి, లేకపోతే వాళ్ళకి అంటే ఈ థెఫ్ట్ కేసుల్లో పోలీసుల వ్యవహార శైలి కూడా చాలా వివాదాలు. వాళ్ళు ఎంత బంగారం పోతే అంత బంగారం దొరికిన తర్వాత తెచ్చిచ్చే ప్రయత్నాలు చేయరు. వాళ్ళు దీంట్లో ఉన్న గోల్డ్ని ఇంకో దగ్గర ఉన్న గోల్డ్ని ఇంకో దగ్గరికి అట్లా ఇవన్నీ అంటే వాళ్ళు చెప్పే రీజన్ అంటే పోలీసులు చెప్పే రీజన్ ఏమనిపిస్తుంది అంటే బేసిక్ గా ఒక వస్తువు దొంగతనం చేసిన తర్వాత అన్ని ఒక్కసారిగా వాళ్ళ దగ్గర ఉండవు, వాళ్ళు వెంటనే అమ్ముకుంటూ వెళ్ళిపోతారు, ఒక్కొక్క దగ్గర వసూలు చేస్తారు, అమ్మేస్తారు, ఆ డబ్బుని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. చివరికి ఈ కేసులో ఈ అమ్మాయి 1.5 లక్షల రూపాయలు కూడా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసింది ఈ దొంగ. అయినప్పటికీ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా వన్ టౌన్ పోలీసులు చేయించలేకపోయారు. వన్ టౌన్ పోలీసులు ఈ వ్యవహారంలో ఎంతసేపు బాధితురాలను ఒప్పించే ప్రయత్నం చేశారు. అక్కడ పూర్తిగా ఎంతో కొంత వచ్చిందమ్మా, నీకు దొరికింది కదా, మేము ఇచ్చాం కదా, చాలు కదా, సరిపోద్దమ్మా, ఎందుకంటే ఎక్కువ మేము రికవరీ చేయలేమమ్మా అని చెప్పి ప్రయత్నం చేశారు. చెప్తే అక్కడ వన్ టౌన్ లో ఈవెన్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా ఆ రోజు కూడా వ్యవహారంలో ఇంత దొరికింది, ఇంత రికవరీ చేశామని చెప్పారు. చెప్తే ఈ వ్యవహారం అంతా కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు. కారణం లలితా జ్యువెలర్స్ కి వీళ్ళకి రెగ్యులర్ గా వీళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. వీళ్ళందరికీ టీం లీడ్ చేయడానికి ఒక కనీసం
లలితా జ్యువెలరీ అంటే ఒక పెద్ద జ్యువెలరీ షాప్ యజమానులు దొంగ బంగారం తీసుకుపోయి అమ్ముతుంటే ఎలా తీసుకుంటారు, ఎలా కొనుక్కుంటారు, రైట్. ఆ కొనుక్కున్న తర్వాత దాని మీద కనీసం కంప్లైంట్ కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి ఉంది, వాళ్ళని విచారణ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది, ఎలా జరిగిందనేది తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అవన్నీ ఏం చేయకుండానే కేసును ఇన్స్టిట్యూట్ చేసే ప్రయత్నం అయితే విజయవాడ 1 టౌన్ పోలీసులు చేశారు. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తంగా డబ్బు ఊరికే రాదు అని సొల్లు కర్వూర్లు చెప్పి ప్యూరిటీ ఫర్ షూరిటీ అని పక్క షాపులు తిరిగి వచ్చి చెక్ చేయండి అని చెప్పేటువంటి ఈ కిరణ్, మా ప్రతినిధి ప్రకాష్ అంటున్నట్టుగా కిరణ్ అంటే ఎవరికి తెలియదు, లలితా జ్యువెలర్స్ గుండు బాస్ అని పిలుస్తారు ఆయన్ని. ఈ గుండు బాస్ యొక్క నిర్వాహకం బట్టబయలైంది. డైమండ్ నెక్లెస్ని విశాఖ ఉన్నటువంటి ఒక భక్తురాలు విజయవాడ కనకదుర్గ ఆలయంలో తను భక్తురాలుగా దర్శనానికి వెళ్తున్న క్రమంలో వెనకాలే వచ్చిన ఒక దొంగ మహిళ ఆ భక్తురాల మెడలో నుంచి డైమండ్ నెక్లెస్ దొంగలించి రాజమండ్రి లలితా జ్యువెలర్స్లో అమ్మేసిందంట. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మొదట ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకి, బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకి అసలు విషయం ఆ దొంగను దొరకబెట్టిన తర్వాత బయటపడింది. లలితా జ్యువెలర్స్ దొంగల దగ్గర డబ్బులు, దొంగల దగ్గర బంగారం తీసుకొని దొంగలకే కుచ్చుతో పెట్టిరంట. ఇదంతా ఫేక్ బంగారం, ఇదంతా ఒరిజినల్ కాదని చెప్పి వాళ్ళకి కుచ్చుతో పెట్టి ఎంతో కొంత వాళ్ళకి అప్పచెప్పి ఆ బంగారాన్ని తీసుకొని మళ్ళీ షాప్లో పెట్టేసి కలర్ రద్ది మళ్ళీ పబ్లిక్ అమ్మేస్తారు, అయిపోయింది. డబ్బులు ఊరికే రావు. బహుశా లలితా జ్యువెలర్స్లో అందరికంటే తక్కువ ధరకు ఉంటుందంటే ఇదేమేమో, ఇందుకే దొంగల దగ్గర పట్టుకొచ్చిన డబ్బుని బంగారం తీసుకొచ్చి తక్కువ ధరకు అమ్ముతాడేమో. వాట్ చెక్ చేసుకోండి, పక్క షాపు తిరగండి, ఇవన్నీ సొల్లు కబుర్లు చెప్పేటువంటి గుండు బాస్ ఇకనైనా ఈ వ్యవహారంలో ఎటువంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి. సో మీరు ఈ లలితా జ్యువెలర్స్లో బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించండి. 1కి 100 సార్లు ఆలోచించండి. ఈ మాదిరిగా డైరెక్ట్ కేసు కూడా నమోదు చేయలేదు పోలీసులు లలితా జ్యువెలర్స్ పైన కేసు కూడా నమోదు చేయలేదు. పోలీసులు పైపై ఏం చెప్తున్నారంటే ఇదంతా వెరీ కామన్ అంటున్నారంట. ఏంటిది, బక్కల వేములవాడలో లేకపోతే ఇంకో దగ్గర యాదాద్రిలో, కనకదుర్గ ఆలయంలో, సింహాచలంలో, తిరుపతిలో, కాణిపాకంలో ఇక్కడ జరిగేటువంటి దొంగతనాల బంగారం మొత్తం తీసుకొచ్చి లలితా జ్యువెలర్లు కొని లలితా